ప్రైజ్ తలాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయా, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకని దీవించండి. మీ బలమైన సన్నిధిని మా మధ్య నుంచి మనం ప్రార్థిస్తున్నాను. దేవా, మీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ వాక్కులో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. అయా, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆత్మీయతలో బలపడినట్లు, విశ్వాసంలో దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, ఉపవాస ప్రార్థనా కొడుకులు ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యల నుండి, వారి కలిగి ఉన్న ఇబ్బందుల నుండి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువును కనపరుస్తుండగా తనతో పాటు కలిసి ప్రభువును కనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. అడిగిన వారికి ఇచ్చేవాడు,
దేని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన మెసలేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. హల్లెలూయా. మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ యవ్వన బిడ్డల భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదించాలని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మీలో ఎవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నా, ఎటువంటి అవసరతలు ఉన్నా మా కొరకు ప్రార్థన చేయండి అని మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేసినట్లయితే దాని కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉంటే జరిగే మేలులు. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉంటే జరిగే మేలులు అనే అంశమును ఈ దిన ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనమును ఈ దినం మనం చదువుకుందామండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత గబ్రియేలు దూత దేవుని బిడ్డలారా యోసేపుతో మాట్లాడుతూ యోసేపుకు తెలియజేస్తూ చాలా విషయాలను ఈ యొక్క మాటను ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచింపబడిన ఈ ప్రవచన మాటను మరొకసారి తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. యోసేపు, నీ భార్యను నీవు అనుమానించవద్దు. నీ భార్య పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. ఆమెలో ఉన్న కుమారుడు పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన సర్వమానవాళి రక్షణ కొరకు. అందుకే దేవుని బిడ్డలారా 21లో మనం చూస్తున్నాం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు నేను. హల్లెలూయా. యేసు అను మాటకు దేవుని బిడ్డలారా ఏమండి రక్షకుడు అని అర్థం. దేవుని బిడ్డలారా రక్షకుడు అని అర్థం ఇస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకు. గనుక మరియా, నువ్వు చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినదని దూత మాట్లాడుతూ దేవుని బిడ్డలారా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఆయన పలికిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. అది ఏమండి జరగవలసిందే, ఇప్పుడు అది జరుగుతూ ఉంది అని ఇక్కడ దూత మాట్లాడుతూ ఉందండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఏ ప్రవక్త ద్వారా ఈ మాట దేవుడు పలికించాడని మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14లో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని ఇక్కడ రాయబడి ఉంది. ఏమండి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కింద మన ఫుట్ నోట్స్లో చూస్తే అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం మత్తయి సువార్తలో కూడా చూస్తున్నాం. ఇమ్మానుయేలు పేరునకు అర్థం దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే అక్కడే మనకు రాయబడి ఉంది, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు కూడా జరిగెను అని ఇక్కడ తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండుట కొరకు ఆయన ఇమ్మానుయేలుగా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉండాలి? దేవుడు మనకు తోడుగా లేకపోతే మన పరిస్థితులు ఎలా మారిపోతాయి? అది దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండకూడదు అని అపవాది దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి వాడు చేయవలసిన ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ప్రారంభంలోనే దేవుడు మొదటిగా నిర్మించిన
ఆదామును అవ్వను అట్టి రీతిగానే మోసపరిచి దేవుని నుండి శాశ్వతంగా వారిని దూరం చేయాలని అపవాది ప్రయత్నించింది. దేవుని బిడ్డలారా, దేవుడు చేయొద్దన్న పని వారు చేసేటట్లు దేవునికి పూర్తిగా వారిని దూరం చేద్దామనే ఆలోచనతో అపవాది అక్కడ మోసపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా అపవాది వారిని దూరం చేయాలని ప్రయత్నించిన దేవుడు తన ప్రేమతో మరలా ఆదామును అవ్వను తన ప్రేమతో చేర్చుకొని తన తోడును దేవుడు వారికి అనుగ్రహించి, దేవుని బిడ్డలారా, మరలా వారికి సంతాన ఉత్పత్తిని కలుగజేసి వారి ద్వారా భూమి మీద వంశమును కలుగు చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను అనుకుంటుంది దేవుని నుండి మనుషులను దూరము చేయాలి అంటే దేవునికి ఇష్టము కాని పనులన్నిటినీ కూడా ప్రతి ఒక్కరి ద్వారా చేయించి వారిని దూరము చేసి వాడుండే స్థలములకు మండుచున్న అగ్నిలోనికి తీసుకొని వెళ్ళాలనే ఆలోచన అపవాది కలిగి ఉంటుండగా దేవుడు తన ప్రేమతో సర్వమానవాల్ని రక్షించుట కొరకు తానే ఆ మహిమను విడిచి పరలోకమును వీడి, దేవుని బిడ్డలారా, మానవ రూపమును ధరించి బాలునిగా నీ కొరకు నా కొరకు ఆయన జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి. అపవాది అనుకుంటుంది మానవుని పూర్తిగా దేవుని నుండి దూరము చేయాలని, కానీ దేవుడు తన ప్రేమతో తాను నిర్మించుకున్న తన స్వహస్తాలతో చేసుకున్న తన బిడ్డలను మరలా తన తోడు అనుగ్రహించి తన ప్రేమతో ఆయన చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఇమ్మానుయేలు దేవునిగా ఆయన వచ్చారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఇప్పటికీ వాడు చేయవలసిన ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని నుండి దూరము చేయడం, దేవుని తోడు నుండి దూరము చేయడమే వాడి యొక్క పని. దేవుని బిడ్డలారా, అయితే రక్షింపబడిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆయన తోడును మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి. ఆయన నీకు తోడుగా ఉండట కొరకు వచ్చిన దేవుడు ఆ తోడును నీ బలహీనతల ద్వారా, నీ అతిక్రమముల ద్వారా దూరము చేసుకోకూడదని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ దినం మనం చెప్పుకుంటున్నాం, ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉంటే జరిగే మేలులు. ఆయన నీతో ఉంటే, ఆయన నీతో ఉండే ఆత్మీయతను కలిగి ఉంటే, ఆయన తోడు నువ్వు కాపాడుకుంటే నువ్వు ఇట్టి పరిస్థితుల్లోనైనా ఈ భూమి మీద నువ్వు బ్రతకగలవు. ఎట్టి పరిస్థితులు, ఎటువంటి శోధనలు నీకు ఎదురైనా, ఎట్టి శ్రమలు నీకు ఎదురైనా ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉన్నాడు గనక నీకెక్కడ అలసట కలగదు, నీకెక్కడ నిరుత్సాహం కలగదు, నువ్వెక్కడ కృంగిపోయే పరిస్థితులు ఏర్పడవు. గనక ఆయన తోడును మనం కాపాడుకోవాలి. ఆయన తోడు నిత్యం మనం కాపాడుకోవాలండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తోడై ఉంటే కష్టకాలంలో సైతము మనకు సహాయం చేసే దేవుడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండము 26వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, ఇస్సాకు దేవుని బిడ్డలారా ఫిలిష్తియా దేశమైన గెరారులో తను ఉంటూ ఉన్నప్పుడు తన కుటుంబంతో అక్కడ కరువు ఏర్పడింది. అప్పుడు ఇస్సాకు అనుకుంటున్నాడు, అక్కడి నుండి నేను వేరే స్థలానికి వెళ్ళాలా అనే ఆలోచన తను కలిగినప్పుడు దేవుడు ఇస్సాకుకు నాకు ప్రత్యక్షమై ఇస్సాకుతో ఆయన మాట్లాడుతూ అంటారు, ఇస్సాకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే 26వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము, ఈ దేశముందు పరవాసమై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ దేశమందే నువ్వు పరవాసమై ఉండి ఇక్కడే నువ్వు ఉండు, ఇక్కడ నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే ఇక్కడ ఉంటున్న నీవు ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారంట. చూడండి దేవుని బిడ్డలారా,
5వ వచనంలో చూస్తే, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నియమములను గైకొనెనని చెప్పెను. హల్లెలూయా. అబ్రహాము, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నా కట్టడాలు గైకొని నా ఆజ్ఞలు చెప్పిన ఆయన బ్రతికాడు గనుక ఆయనకి నేను తోడుగా ఉన్నాను. ఇస్సాకు, నేను నీకు తోడుగా ఉండాలి, నేను ఈ స్థలంలో నేను దీవించాలి, ఈ స్థలంలో నేను ఆశీర్వదించాలి అంటే నీ తండ్రి వలె నీవు కూడా నా మాట విని నా ఆజ్ఞలు గైకొని నా కట్టడాలు చొప్పున నువ్వు బ్రతికినట్లయితే ఈ కరువు కలిగిన ఈ స్థలంలో సైతము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కరువు కలిగిన స్థలములో దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కరువు కలిగిన స్థలంలో దేవుడు ఏమంటున్నారండి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనే రీతిగానే అదే విశ్వాసంతో దేవుని బిడ్డలారా దేవుడు తనతో మాట్లాడినప్పుడు విశ్వాసంతో ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడండి. 12వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యెను. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేస్తున్నాడంటండి, విత్తనం వేసి ఇస్సాకు దేశమందున్న వాడై దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉండి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడండి? కరువు కలిగిన స్థలములో. దేవుడు వెళ్ళొద్దన్నప్పుడు ఆగిపోయాడు, దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని ఆ దేశం ముందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందెను అని ఇక్కడ చూస్తున్నాం. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యెను. అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. అంటే అక్కడున్న ఫిలిస్తీయులందరూ కూడా అసూయపడే అంత రీతిగా దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా దీవించుకుంటూ వచ్చారండి. ఎక్కడండి? కరువు కలిగిన స్థలములో. నువ్వు ఆయన మాట వింటే, ఆయన ఏమి చెప్తే నువ్వు అది చేస్తే ఆయన నీకు తోడై ఉండి కష్టకాలంలో కరువు కలిగిన సమయంలో, ఇక ఎటువైపు ఉండే సహాయం లేదనుకునే సమయంలో సైతము నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు. ఇస్సాకు వలె ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటను వినగలిగితే, ఆయన మాటకు నువ్వు తల వంచగలిగితే కష్టకాలంలో, కరువు కాలంలో సైతము నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీకు నేను తోడై ఉన్నానని మాట్లాడుతున్నారు. దేవుడు తోడై ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఆశీర్వాదం మనకు దయచేసే దేవుడు. అక్కడ ఉన్న ఫిలిస్తీయులందరూ అసూయతో ఈ ఇస్సాకు ఇంతగా అభివృద్ధి పొందిపోతున్నాడు గనక ఇస్సాకును మన ప్రాంతంలో మనం ఉండనివ్వద్దు అని గెరారు రాజైన అబీమెలెకు, అక్కడున్న కొంతమంది దేవుని బిడ్డలారా ఇస్సాకు యొద్దకు వచ్చి, నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నీవు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడి నుండి ఇస్సాకును పంపివేసినట్లు మనం చూస్తాం. అయితే ఇస్సాకు అక్కడి నుండి వేరే స్థలమునకు వెళ్ళిపోయి అక్కడ ఎవరూ లేని స్థలంలో తన నివాసం ఏర్పరచుకొని అక్కడ కూడా దేవుని బిడ్డలారా ఇస్సాకు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకు నాకు ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది 22వ వచనంలో, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించండి. ఇక్కడ నీళ్లు బావిలు తవ్వించినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా 26లో మనం చూస్తే, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన ఆహాజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ఇప్పుడు ఎక్కడైతే ఇస్సాకు అభివృద్ధిని చెందుతున్నాడో అక్కడికి మరలా ఎవరైతే ఇస్సాకును పంపివేశారో వారు వచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇస్సాకుని అక్కడి నుండి పంపివేసినా ఇస్సాకు అభివృద్ధి ఆగలేదు, ఇస్సాకు ఒక దీవెన ఆశీర్వాదం ఆగిపోలేదండి. తను ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలమందు దీవించబడుతూనే ఉన్నాడు. వారు వచ్చి వారు అంటున్నారు, చూడండి దేవుని బిడ్డలారా 27 నుండి నేను చదువుతున్నానండి, ఇప్పుడు మీరు నా మీద పగబట్టి
మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చున్నారని వారిని అడుగగా, ఇస్సాకు అంటున్నారు, నా మీద పగబట్టి మీరు నన్ను పంపివేశారు, మరలా మీరు ఎందుకు వచ్చారు అంటే వారు అంటున్నారు, చూడండి ప్రియమైన బిడ్డలారా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడేయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణము చేయుచుండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడేమనిరి. హల్లెలూయా. పంపివేసిన మనుషులే ఇస్సాకు వద్దకు వచ్చి అంటున్నారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మన కీడు చేసిన వారే, మనకు నష్టం చేద్దామనుకున్న వారే, మన మీద పగబట్టిన వారే వచ్చి మన ఆశీర్వాదము చూచి అది దేవుని ఆశీర్వాదం అని గుర్తించేటట్లు చేయు దేవుడండి. హల్లెలూయా. ఇస్సాకు విషయంలో దేవుని బిడ్డలారా అటువంటి కృపను దేవుడు అనుగ్రహించారు. ఇస్సాకుతో ఉన్న దేవుడు గొప్పవాడని, ఇస్సాకుతో ఉన్న దేవుడు ఆశీర్వదించే దేవుడని, తోడే ఉండే దేవుడని ఫిలిస్తీయులు తెలుసుకున్నారండి. హల్లెలూయా. వారు వచ్చి అంటున్నారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడ ఉన్నా దీవించబడతామండి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కనుక, మనకు తోడై ఉండేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు మనతో ఉన్నారు కనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తనలు 23లో ప్రభువును గనపరిచినట్లు మనం చూస్తాం. అంటే నీవు మాకు తోడుగా ఉంటే గాఢాంధకార పరిస్థితుల్లో సైతము మాకు అపాయము కలుగదు, నువ్వు మాకు తోడై ఉండే దేవుడవు అని ప్రభువును గనపరుస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకునే కాదు, ఇస్సాకు వలే ఆయన మాటను విని దేవుడు నిన్ను ఎక్కడ ఉన్నమన్నారు అక్కడ ఉండి దేవుని మాట విని దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లయితే కష్టకాలములో, కరువు కాలములో నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుణ్ణని తన వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. రెండవదిగా మనం చూస్తే యోసేపును దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో దేవుడు ఆశీర్వదించారు. యోసేపునకు దేవుడు తోడై ఉండుట ఐగుప్తులో ఉన్న అధికారి తెలుసుకున్నాడండి. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 2 నుండి మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క యజమానునికి యోసేపు మీద కటాక్షం కలిగిందండి. పోతీఫర్ అనే ఒక వ్యక్తికి అతని దగ్గర పని చేస్తూ ఉన్నాడు యోసేపు. అయితే యోసేపు చేస్తున్న అంతట్లో కూడా ఏమండి వర్ధిల్లుతూనే ఉంది యోసేపు చేసిన పనంతా. యోసేపు ఏ పని చేసినా సఫలమవుతుంది. ఇది ఎవరి వల్ల అవుతుందని తెలుసుకున్నాడటండి. యెహోవా అతనికి తోడై ఉన్నాడని ఏమండి తన యజమానుడు, యోసేపు యొక్క యజమానుడు తెలుసుకొని యోసేపు మీద కటాక్షం అంటే యోసేపు మీద ఇంకా కనికరము అతనికి పెరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశంలో తనకి ఎవరూ లేరు, తన తండ్రి లేడు, తన అన్నదమ్ములు లేరు, తన కుటుంబము లేదు, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు యోసేపు. అయితే యోసేపునకు దేవుడు తోడే ఉన్నాడండి. యోసేపునకు దేవుడు తోడే ఉండటను బట్టి అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. అతడు చేసిన పనులన్నీ కూడా సఫలమవుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరే, నేను ఒంటరిని, నేను అనాథను. ఈ మాట దేవుని కలిగిన క్రీస్తుని కలిగిన మన నోట రాకూడదండి. మన ఒంటరి కాదు,
అనాథులము కాదు, ఎవరు లేనివారం కాదు. దేవుని బిడ్డలారా, మనతో పాటు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు తోడై ఉన్నాడని విశ్వాసం మనం ఉంచగలిగితే మనతో పాటు అనేక మందిని దేవుడు ఉంచుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోసేపు మీద యజమానుని కటాక్షం కలిగేటట్లు దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పోతీఫర్ అనే అతని భార్య యోసేపును చెరపాలని చూచి, యోసేపును తన సొంతము చేసుకోవాలని చూచి, యోసేపును తరచూ శోధిస్తూ తనతో పాపంతో ఏకీభవించమని చాలాసార్లు అతను శోధించిన యోసేపు దేవునికి భయపడిన వాడై, నేనింతటి ఘోరమైన దుష్కారము చేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటానని అతడు దినదినము పారిపోతూనే ఉన్నాడు. ఒక దినమును దేవుని బిడ్డలారా, యోసేపు తన మాటను వినట్లేదని ఆమె యోసేపును శోధించినప్పుడు యోసేపు యొక్క వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, దీనిని తన భర్తకు చూపించి యోసేపు మీద నిందలు వేసి యోసేపు తనతో ఏకీభవించట్లేదని, యోసేపు తనతో పాపము చేయట్లేదని ఆమె పగబట్టి యోసేపును చెరసాల్లో వేయించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అయితే చెరసాల్లో సైతము యోసేపుకు దేవుడు తోడై ఉన్నారండి. హల్లెలూయా. మనం చూసినట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 21లో మనం చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు ఎక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. చెరసాల యొక్క అధిపతి దేవుని బిడ్డలారా, ఇక యోసేపులో ఏమండి కపటము లేదు, యోసేపులో మోసము లేదు. యోసేపు ఏ పని చేసినా అది ఏమండి నిర్దోషమైన మనసుతో చేస్తూ ఉన్నాడు గనక ఇక యోసేపుకే తన పని అంతటి నమ్మకత్వంతో అప్పగించాడండి. యోసేపు మీద అటువంటి నమ్మకత్వము ఆ చెరసాల ఏమండి అధిపతికి కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక యోసేపే ఖైదీలందరినీ చూసుకోవడం, ఆ ఖైదీలందరి చేత అక్కడ పనులు చేయించడం, అంటే అక్కడున్న అధిపతికి కూడా చూడండి దేవుని బిడ్డలారా, ఏమండి కటాక్షం కలిగేటట్లు దేవుడు చేశాడు. దేవుడు తనకు తోడై ఉండి చెరసాల్లో సైతము దేవుడు తనకు తోడై ఉండి దేవుడు కటాక్షమును కలుగు చేసినట్లు మనం చూస్తున్నాం. 23లో మనం చదివితే యెహోవా అతనికి తోడై ఉండిన గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ఇక ఏమంటే చెరసాల అధిపతి ఇంకా పూర్తిగా యోసేపుకే పని అంతా అప్పగించాడండి. ఈయన యోసేపు కూడా ఒక ఖైదీయే, యోసేపు కూడా అక్కడ బంధింపబడిన వాడే, కానీ అక్కడున్న ఖైదీల వారందరి మీద కూడా ఒక పెద్దగా యోసేపుని చేశాడు. ఇక దాని గురించి విచారణ చేయక యోసేపు నమ్మకమైన వ్యక్తి అని అతనికి అంతా అప్పగించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తోడుగా ఉంటే ఎక్కడ మనం ఉన్నా మనం చెప్పుకున్నాం, దేవుడు ఇతర మనుషులలో మన యేళ్ళ కనికరమును నమ్మకత్వమును ఆయన కలుగు చేసే దేవుడు. మనుషుల్ని మీద నేరం మోపి, మనుషుల్ని మీద నిందలు మోపి, నువ్వు చేయకూడని పనులు చేసావని అపనిందలు వేసి నిన్ను దూరము చేసిన అక్కడ కూడా నీకు దేవుడు తోడుగా ఉండి, యోసేపుకి ఎలా అయితే ఆ చెరసాల అధిపతి కటాక్షం కలిగేటట్లు దేవుడు చేశారో, నీ ఏళ్ళు కూడా నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా నిన్ను చూచి కనికరపడేటట్లు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉండే దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. యోసేపుకి తోడుగా ఉన్నారండి. హల్లెలూయా. తర్వాత యోసేపును ఆ చెరసాల నుండి దేవుడు విడిపించటం కొరకు ఐగుప్తు రాజైన ఫరోకు కలను ఆయన కలుగజేయడం, ఆ కలభావమును యోసేపు ద్వారా తెలియపరచబడ్డం, యోసేపు చెరసాల నుంచి బయటికి రావడం, ఐగుప్తు దేశం మీదే పౌరు శాఖ సరఫరాల మంత్రిగా హెచ్చింపబడ్డం తర్వాత వాక్యాల్లో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా యోసేపు తనది కాని దేశమందు
తనది కాని దేశమందు వర్ధిల్లాడు. తనకు తెలియని మనుషుల ద్వారా కటాక్షాన్ని పొందుకున్నాడు. తాను ఎవరో అక్కడ ఉన్న వారికి ఎవరికీ తెలియదు, కానీ వారందరి ద్వారా ప్రేమను పొందుకున్నాడు. ఇది దేవుడే కలుగు చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు తోడుగా ఉండి ఎటువంటి కార్యములను ఆయన చేశాడో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 15లో మనం చూస్తే, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను పిలిచి, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు మొర నేను విన్నాను, నేను ఐగుప్తు నుండి నా ప్రజలను విడిపించి కానాను దేశంలోకి వారిని నడిపింపబోతూ ఉన్నాను గనుక నీవే వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడాలి, నా జనులను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని రావాలి అని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడను, నేను నోటి మాంద్యమ గలవాడను అంటూ ఉన్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మోషే అంటున్నాడు 4వ అధ్యాయం 10లో, అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడునని యెహోవాతో చెప్పగా, అయ్యా నేను మాట నేర్పరిని కాదు, నేను మాట మాంద్యము గలవాడను, నేను సరిగ్గా మాట్లాడలేను, నీవు నన్ను వెళ్ళి ఐగుప్తురాజైన ఫరోతో మాట్లాడమంటున్నావు అని మోషే అన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు చూడండి, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను, నీకు తోడుగా నీ అన్నయ్య అహరోను నేను పంపుతాను అని చెప్తూ మనం చదువుకున్నాం. దేని బిడ్డలారా, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికిని అతని నోటికిని తోడేయండి, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. మీరిద్దరూ వెళ్ళి ఫరో ఎదుట నిలబడినప్పుడు మీ నోటికి నేను తోడుగా ఉంటాను, మీరు అక్కడ ఏం మాట్లాడాలో నేను మీకు బోధిస్తాను, నేను అక్కడ మీకు తోడుగా ఉంటాను. మాట్లాడేవారు మీరు, కానీ మీ నోటికి నేను తోడుగా ఉండి అక్కడ ఏది మాట్లాడాలో ఆ మాటను నేను మీకు బోధించి నేను మాట్లాడతాను అని మోషే అహరోనులను దేవుడు పంపించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడాలంటే సామాన్యమైన విషయం కాదండి. కానీ దేవుడు అంటూ ఉన్నారు, మీ నోటికి నేను తోడుగా ఉంటాను, మీ నోటికి నేను తోడుగా ఉంటాను. చాలా సందర్భాల్లో చాలామంది నేను ప్రార్థన చేయలేను, భయంతో చాలామంది ప్రార్థన చేయరు. నేను పాట పాడలేను, భయంతో చాలామంది పాట పాడరు. నేను బైబిల్ రెఫరెన్స్లు చదవలేను, భయంతో చాలామంది చదవరండి. వారు అలా సంఘములకు మౌనంగానే ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ నోటికి ఆయన తోడుగా ఉంటాడు, నువ్వు పాట పాడితే నీ నోటికి ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు వాక్యం చదవాలని ఆసక్తితో ముందుకు వస్తే నువ్వు చదివేటట్లు, చక్కగా చదివేటట్లు నీకు తోడుగా ఉంటాడు ఆయన. చాలామంది చదవడానికి ముందుకు రారండి, సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు, దేవుని మాటలు చెప్పడానికి ముందుకు రారు. నేనే పాటి దానను, నేనే పాటి వాడనని వెనకబడిపోతూనే ఉంటారు. కానీ దేవుడి మాకు ఉపవాస ప్రార్థన కూడికలో మాట్లాడుతున్నారు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి మాట్లాడవలసిందో నేను బోధిస్తాను, నువ్వు ధైర్యము చేసి దేవుడు నా పక్షంగా నిలవబడి మాట్లాడతాడని నువ్వు మాట్లాడగలిగితే నీ నోటికి ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక దేవుని బిడ్డలారా, మోషే అహరోనులకు దేవుడు తోడుగా ఉండి ఫరోతో ఎలా మాట్లాడాలో ఆయన మాట్లాడించి అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నువ్వు భయపడవద్దు, నీకంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడవద్దు.
అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఏది మాట్లాడాలో నీ నోటికి తోడుగా ఉండి మాట్లాడతానని తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నారు. మోషేకు తోడుగా ఉన్న దేవుడు, అహరోను నోటికి తోడుగా ఉండి మాట్లాడిన దేవుడు నీకును ఆయన తోడుగా ఉంటానని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. 4వదిగా చూస్తే దేవుని బిడ్డలారా, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నారు, మోషే మృతి పొందిన తరువాత ఇప్పుడు ఇశ్రాయేలుకు 2వ నాయకుడిగా యెహోషువ చేయబడ్డాడు. యెహోషువ భయపడుతున్నాడు. మోషే ఉన్న కాలంలో ప్రజలందరినీ చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. ప్రజలు సనిగినా, ప్రజలు ఇబ్బంది పెట్టినా దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. వీరిని నేను నడిపించగలనా, ఇంతటి ప్రజలను నేను ముందుకు తీసుకుని వెళ్ళగలనా అని ఒక భయం అనేది యెహోషువలో ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7లో మనం చూస్తే, అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టుదును. మోషేకు నేను ఎలా తోడుగా ఉండి కార్యాలు చేశానో, మోషేకు నేను తోడుగా ఉండి వారిని ఎలా ముందుకు తీసుకొని వచ్చానో, నీకును నేను తోడై ఉండి అట్టి రీతిగా నడిపిస్తానని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నిన్ను వారి కన్నుల ఎదుట గొప్ప చేయడం మొదలు పెడుతూ ఉన్నాను. నీ ద్వారా, మోషే ద్వారా జరిగిన కార్యాలే నేను చేయబోతూ ఉన్నాను అని యెహోషువకు ఒక ధైర్యాన్ని దేవుడు కలుగు చేసినప్పుడు యెహోషువ ధైర్యం కలిగి ముందుకు వెళ్ళినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అట్టి రీతిగానే దేవుని బిడ్డలారా, యెహోషువ ద్వారా దేవుడు యోర్దాను నీటిని ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకొని దాటించినట్లు మనం చూస్తాం. యోర్దాను నీళ్ళు దాటాలంటే సామాన్యమైన విషయం కాదండి. యోర్దాను నీళ్లు పైనుండి పారు నీళ్ళవి, పర్వతముల మీద ఉంచి వచ్చి నీళ్ళవి, గొప్ప ప్రవాహంగా వచ్చి నీళ్ళవి. ఆ నీళ్లు ఆపబడాలి. ఇశ్రాయేలులందరూ కూడా యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాలి అంటే దేవుడు మాట్లాడుతున్నారు యెహోషువతో, యెహోషువ రేపు నేను మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి అని జనులకు నువ్వు చెప్పు. జనులందరూ కూడా వారు పరిశుద్ధపరచుకున్నారండి యెహోషువ చెప్పినట్లు. దేని బిడ్డలారా, అట్టి రీతిగానే మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను అంచులు తాకిన వెంటనే దేవుని వాక్యంలో మనం చూస్తాం, పైనుంచి ప్రవహిస్తున్న నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ చూచారో, మోషేకే కాదు దేవుడు తోడుగా యెహోషువకు తోడుగా ఉన్నాడని వారందరూ ఎరిగారు. దేవుని బిడ్డలారా చూడండి, 14వ వచనంలో మనం చూస్తే 4వ అధ్యాయం 14లో, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి. మోషేను గౌరవపరిచినట్లే దేవుని బిడ్డలారా యెహోషువను కూడా వారు గౌరవపరిచారు. యెహోషువ బ్రతుకు దినములన్నిటా కూడా యెహోషువను గౌరవపరిచేటట్లు అక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు. హల్లెలూయా. అంతటి నీళ్లు ఆపబడాలి అంటే అది దేవుని వల్లనే అవుతుంది. యెహోషువ నాయకుడిగా నిలబడ్డాడు. యెహోషువ పక్షంగా దేవుడు నిలబడి దేవుడు తోడుగా ఉండి ఆ నీటిని ఆపి దేవుడు ఇశ్రాయేలులందరూ కూడా యోర్దాను నది దాటినంత వరకు ఆ నీళ్లు ఏకరాశిగా ఆపబడినట్లు చేసి ఇశ్రాయేలులకు యెహోషువకు దేవుడు తోడే ఉన్నాడని అక్కడ తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పేరు ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండటం కొరకు వచ్చిన దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నా, నేను ఒంటరిని అనుకున్నా, నాకు ఎవరూ లేరు అనుకున్నా, నేను శ్రమలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, కరువు నన్ను ఏలుబడి చేస్తుందని నువ్వు అనుకున్నా, నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే, ఆయన దగ్గర మోకరిలు కన్నీరు కారిస్తే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీకు తోడుగా ఉండి ఒక ఇస్సాకును ఆశీర్వదించినట్లు, ఒక యోసేపును ఆశీర్వదించినట్లు, ఒక యెహోషువను దేవుడు గొప్ప చేసినట్లు నిన్నును కూడా చేస్తానని
ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడని అర్థము. మనకు తోడుగా ఉండుట కొరకు సర్వమును విడిచి వచ్చిన దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక దేనికి భయపడక ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన ద్వారా గొప్ప కార్యములను ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉపవాస ప్రార్థనా కొడుకులో మా అందరితో మీరు మాట్లాడారు. ఇమ్మానుయేలు దేవుడు, మాకు తోడుగా ఉండుట కొరకు వచ్చిన దేవుడు. అపవాది సాతాను నీ నుండి మమ్మల్ని దూరము చేయాలని వాడు ఎన్నో ఆలోచనలు చేసినా ప్రభువా, వాడు ఆలోచనలన్నిటినీ కూల్చివేట కొరకు నువ్వు మాకు తోడై ఉన్నావని తెలియజేయుట కొరకు ప్రభువా, ఇమ్మానుయేలుగా వచ్చిన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్యా. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ తోడులో అయ్యా, నీ కాపుదల్లో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నా బిడ్డలందరిపై నీ కృప, నీ దీవెన ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులను లయపరచండి, మానసిక వ్యాధులను లయపరచండి, దురాత్మ శక్తులను లయపరచండి అయ్యా. ప్రతి గృహము చుట్టూ మీ కంచి, మీ కాపుదల, మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు అయ్యా. ఇగో నిత్యము గొడవలు, నిత్యము ప్రభా కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోవడం, ఇక ఎందుకు మా జీవితాలని కృంగిన స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అట్టి వారందరినీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అపవాది యొక్క బంధకాల నుండి, దురాత్మ శక్తుల నుండి అట్టి కుటుంబాలను విడిపించి సమాధానము, నెమ్మది, శాంతిని, ఆరోగ్యములను, రక్షణ కార్యములను జరిగించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలందరినీ మీరు దీవించండి. ప్రతి కుటుంబంపై మీ దీవెన, మీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి అయ్యా. నీ స్తోత్రాలు. స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపై నీ కృపనుంచండి. మా సంఘ బిడ్డలను మీరు దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా. ఆత్మీయులందరిపై నీ కృపనుంచండి. వారి బిడ్డల భవిష్యత్తును దీవించండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కానీ ఎవరి బిడ్డలకు చక్కటి అయ్యా వివాహములు జరుగునట్లు సహాయం చేయండి. సంతానము లేని కుటుంబాలకు సంతానమును యేసుక్రీస్తు నామములో దయచేయండి. దేవా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభువా, మా దేశము చుట్టూ, దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానము దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి అయ్యా. మా దేశంలో సమృద్ధిని ఆహారం ఉంచండి తండ్రి. నీకు వందనాలు. రైతులను, వారు పడుతున్న ప్రయాసను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. సేవకులను, సేవకుల కుటుంబములను, సంఘములను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మా పరిచర్య అంతటినీ మీ పరిశుద్ధ స్థలం సమర్పిస్తున్నానయ్యా. మా పరిచర్యలు, మా సంఘములో అనేక అక్కర్లు ఉన్నాయి, అనేకమైన అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా మీ పనులు మేము వాడబడినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనలో ఏకీపించిన అయ్యా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.